నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసేదాకా ఆ దేశంలో హోంమంత్రి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన రాజీనామా కూడా చేస్తారని తెలియని విషయం మనం గమనించాం. ఇంకా చాలా రాజీనామాలు జరగబోతున్నాయట. ఎందుకంటే పూర్తిగా శాంతి భద్రతల వైఫల్యం, ఒక మరో హిందూ ఒకటి దారుణ హత్య. అంటే అక్కడ ఒక ఫిలాసఫీ మొదలైంది. హిందువులు కనిపిస్తే కొట్టుకుంటూ తీసుకెళ్ళి చంపేయటం. అది చాలా స్పష్టంగా మేనిఫెస్ట్ అయింది. ఇవన్నీ అటుంచితే ఖలీదా జియా కుమారుడు 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడు. ఆయన కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజ్యాధికారం చేజిక్కించుకుందనే ఆలోచనతో, బట్ డీప్ స్టేట్ అంతవరకు పండిస్తుంది. ఇవన్నీ అటుంచితే సిలిగురి కారిడార్ ప్రమాదంలో పడిందా, బంగ్లాదేశ్ చైనా నుంచి మనకి ముప్పు తప్పదా, ఇండో బంగ్లా సరిహద్దుల్లో బెటాలియన్ల మోహరింపు యుద్ధానికి సంకేతం. ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో ఉన్నారు మామిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. అలాగే డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ రాజ్యసభ సభ్యులు. నమస్కారం అండి. మన్యం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. అండ్ కల్నల్ వివిరావు గారు, కల్నల్ పరమేశ్వరరావు గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కల్నల్ వివిరావు గారు, చాలా డెవలప్మెంట్స్ ఒకే రోజు చోటు చేసుకున్నాయి. నిన్న కనుక చూస్తే బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా, అండ్ అదే సమయంలో మొన్న రాత్రి లేదా మొన్న సాయంత్రం జరిగింది ఒక హిందూ యువకుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లి చంపేయటం. అంటే అది ఆ కల్చర్ అక్కడ చాలా బలంగా పెరిగింది, అసహనం పెరిగింది హిందువుల పట్ల ప్రత్యేకించి. ఇది దేనికి సంకేతం? అండ్ సరిహద్దుల్లోకి వచ్చి చూస్తే బెటాలియన్ల మోహరింపు. ఏమంటారు కల్నల్ వివిరావు గారు? ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో మాత్రం బంగ్లాదేశ్ విపరీతంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఛాందసవాదులు విపరీతంగా పెరిగిపోయారు. వాళ్ళు స్టూడెంట్స్ వింగ్ ద్వారా, ఛాత్ర పరిషత్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా చాలా వరకు వయలెన్స్ పాల్పడుతుంది. ఇది కంట్రోల్ చేయడంలో హోమ్ మినిస్టర్ ప్రమేయం పెద్దగా ఉందనుకోలేదు. కానీ ఏంటంటే యూఎస్ గవర్నమెంట్ తను ఏదో పని చేస్తున్నట్టు, ఆ ప్రక్రియలో రిజైన్ చేయించినట్టు క్లెయిమ్ చేయడానికి ఈ హోమ్ మినిస్టర్ రిజిగ్నేషన్ చేయించినట్టు అభిప్రాయపడుతున్నాం. దీనివల్ల సమస్య వెంటనే తొలగిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే బేసిక్ యాటిట్యూడ్ ఆఫ్ యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు వరకు మారలేదు. అదేంటంటే ఛాందస్వాదాన్ని రెచ్చగొట్టడం, యాంటీ ఇండియా స్టేట్మెంట్లు బహిరంగంగా ఇవ్వడం, యూత్ లీడర్స్ని ఎంకరేజ్ చేయడం, తర్వాత ఎవరో ఇంకా 3 సంవత్సరాలు కూడా పొలిటిక్స్లోకి రాని మనుషుల్ని తీసుకుని నేషనల్ ఐకాన్స్ చేయడం, వాళ్ళకి నేషనల్ మోర్నింగ్ ఇవ్వడం, కాజరుల్ అనే కవితోటి పాటు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి ఢాకా యూనివర్సిటీలో క్రిమేషన్ చేయడం, ఇవన్నీ ఏంటంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న డిక్టేట్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు తప్పితే కానీ ఇంకంతకంటే ఏదో ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంప్రూవ్ చేద్దామని మంచి ఉద్దేశంతో అయితే మాత్రం కాదు. ఇప్పుడు యూనస్ గారికి పవర్ 1.5 year దాదాపు ఆయన అనుభవించారు. ఆయనకి రక్తం రుచి చూసింది. అందువల్ల ఏంటంటే ఆ పవర్ ఉంచుకోవాలన్న చెప్పి చాలా అభిప్రాయపడుతున్నారు. ఆయన అభిలాష కూడా ఉంది. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఈ ఆర్సన్, లూటింగ్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ మైనారిటీస్ ఇవన్నీ ప్రేరేపిస్తా, యాంటీ ఇండియా సెంటిమెంట్ ప్రేరేపిస్తా, ఎలాగలోని ఓట్లు ఫిబ్రవరి మిడ్లో జరిగే ఎలక్షన్స్లో లాక్కోవాలని చూస్తున్నారు. ఇంకంతకంటే నాకేమీ అభిప్రాయం కనిపించట్లేదు. ఇంకా సిలిగురి కారిడార్కి వస్తే, సిలిగురి కారిడార్ చిన్నదే, కానీ ఒక సైడ్ నేపాల్ ఉంది, అదొకటి మనం గమనించాలి. సెకండ్ థింగ్, డోక్లాం నుంచి బంగ్లాదేశ్ రావడానికి చైనాకి అంత ఈజీ కాదు. ఏదో పాకిస్తాన్ ప్రమేయం వల్ల బంగ్లాదేశ్ ఈ స్టేట్మెంట్స్ ఇస్తాం తప్పితే కానీ ఏదో చైనాని ఎంకరేజ్ చేస్తూ మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం, సిలిగురి కారిడార్ బ్రేక్ చేసి 7 states-ని వేరు చేసేయగలుగుతాం, ఇటువంటివన్నీ ఏంటంటే ఏదో ఇస్తున్న స్టేట్మెంట్స్. పాకిస్తాన్ బేసికలీ ఐఎస్ఐ కంట్రోల్లో ఉండి ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్పితే కానీ అవి మీనింగ్ఫుల్ స్టేట్మెంట్స్ కాదు. ఎస్, మనం సెక్యూరిటీ